అందరికీ నమస్కారం అండి. నేను మీ శోభని. ఇన్నాళ్ళు ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను అని మీ ఎవ్వరూ ఆలోచించలేదు కదా! ఆలోచించరు. ఎందుకంటే మీకు నేను ఏమీ కాదు. కానీ నాకు మీరన్నీను. అందుకే మీతోటే నేను షేర్ చేసుకోవాలి అని అసలు నా చుట్టూ జరుగుతున్నదేంటి? నేనెందుకు రాలేకపోతున్నాను అని మీ ముందుకి ఈ విషయాలన్నీ చెప్పడానికొచ్చాను. చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. నా చుట్టూ ప్రజలు ఇలా కూడా ఉంటారా అనే పెద్ద మీమాంసలో వచ్చాను. నేనేదో ఒక చిన్న వీడియో, చిన్న ఆడియో, చిన్న ఆహ్, షార్ట్ పెడుతున్నాను కదా! అవి చూసి వాళ్ళు కామెంట్ చేయకపోగా, కనీసం లైక్ పెట్టకపోగా, డైరెక్ట్‌గా ఫోన్ చేసేటప్పుడు "ఆ! చూసాంలే, బానే ఉన్నావు నువ్వు" అంటూ ఒక రకమైన నిరుత్సాహంగా చూపెట్టారండి. అలాంటివి విన్నప్పుడు నిజంగా నాకు ఎందుకు వీడియో చెయ్యాలి అనిపించింది. అందుకే కొన్నాళ్ళు అలా పక్కనున్నాను. పైగా నాకు కళ్ళ ఆపరేషన్ అయింది కదా! అది కూడా ఒక కారణమే అనుకోండి. కానీ కావాల్సిన వాళ్ళే ఇలా అనొచ్చా? అందుకే వీడియోలు పెట్టలేకపోతున్నాను. కానీ నాకు వీడియోలు పెట్టాలనే ఆశ ఉంది. కొత్త కొత్త వీడియోలు చేయాలని ఆశ ఉంది. కానీ మీ అందరికీ దూరం అవ్వడం అయితే ఇష్టం లేదు. దయచేసి చివరి వరకు నా బాధలు, నా నా దినచర్యలు చూడండి. ఈరోజు మొదటి శుక్రవారం కదా! పూజ చేసుకున్నాను. అమ్మవారికి పూజ చేసుకొని, అమ్మవారి మీదే నా బాధ్యతంతా పెట్టేశాను. అయితే చిన్న చిన్న గార్డెన్ పెంచడం నాకెలాగో ఇష్టమే కాబట్టి, కొత్త ఇంటికొచ్చినా కూడా గార్డెన్ అసలు విలువ మర్చిపోలేదు. కానీ వీళ్ళందరూ చేసే ఈ మాటలు ఇవన్నీ వింటుంటే, ఏమో అంటే నాలాంటి వాళ్ళు చేయకూడదా? నాలాంటి వాళ్ళు యూట్యూబ్‌లో లేరా? ఎంతోమంది ఉన్నారు కదా! వాళ్ళలాంటి దాన్నే కదా నేనును. దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ ఎలా ఉంటుందంటే, ఒక్కళ్ళు ఎప్పుడైనా అలా అనారోగ్యంతో బాధపడుతూనో, లేకపోతే విచారంగా ఉంటూనో, అలా ఉంటేనే వాళ్ళకి ఆనందం అనమాట ఈ ప్రపంచంలో. అంత శాడిజం ఎక్కడా లేదు అనిపిస్తుంది. కొంచెం బాగున్నాము అంటే అంతే సంగతులు. ఎవరో మొన్నొక్కోసారి ఎవరో ఫ్రెండ్స్ అనమాట, బాగా కావాల్సిన ఫ్రెండ్సే, "అబ్బబ్బబ్బబ్బా! ఎంత అందంగా ఉన్నావు ఇప్పుడు, చాలా బాగా అయిపోయావే, ఇదివరకటి కన్నా బాగున్నావు" అన్నారు. కదా నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టమని, ఇదిగో ఈ కుండీలు తెప్పించాను. దానికి ఇలా హోల్ చేశాననమాట. హోల్ చేసుకొని దాన్ని ఇసక వేసి దాన్ని నింపాను. నింపి మొక్కలు వేయడానికి ప్రయత్నించాను. తెమ్మన్నాను. అమ్మాయి మంచి మట్టి తెచ్చింది. అయితే మెంతి కూర ఇట్లాంటివి వేయడానికి ఈ మట్టి సరిపోతుంది. మంచి మట్టి కావాలి అంటే మళ్ళీ రైతు బజార్‌కి వెళ్ళి ఒక బస్తా కొనుక్కోవాలి. అయితే రైతు బజార్‌కి ఈ మధ్యన వెళ్ళడం జరగలేదు కాబట్టి ఈ మట్టితోటే మొక్కలు వేద్దాము అని స్టార్ట్ చేశాననమాట. మెంతి కూర వేశాను. ఈ 2 కుండీల్లోని కొంచెం, ఒక కుండీలో మెంతి కూర, ఒక కుండీలోని ఆహ్, వేరే కొన్ని విత్తనాలుంటే అవేశాను. అవి శంఖంపువ్వుల విత్తనాలు, అవి రావాలి. చిన్న గార్డెన్ చుట్టూరు ఇలా పెంచుకుంటున్నాను. తర్వాత పూజ. శ్రావణ శుక్రవారం కదా! ఈరోజు మొదటి శుక్రవారం. అందుకే మేము ముందుకు పూజతో వద్దామని అమ్మవారికి పూజ చేసుకున్నాను నేను. నాకు శ్రావణ శుక్రవారం అంటే చాలా 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 ఇష్టమైన రోజు. పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి, మహానైవేద్యం పెట్టాక అప్పుడు ఈ వీడియో చేస్తున్నాననమాట. పంచ అన్నాలతోటి నైవేద్యం పెట్టేసాను. పంచ అన్న ప్రియ అంటారు కదా అమ్మవారు, అందుకని పంచ అన్నాలతోటి నైవేద్యం. అభిమానులు, ఆత్మీయులు అందరికీ ఒక విన్నపం ఏంటంటే, మీరు నాకు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ డిస్కరేజ్ చేయకండి. ఎందుకంటే మీ నిరుత్సాహం నాలో కలిసి, నేను ఉండే ఎన్నాళ్ళు బ్రతికే అన్నన్నాళ్ళు ఆనందంగా బ్రతకకుండా ఎందుకు ఇలా అంటున్నారు? నా మీద ఇష్టం లేదా? నేను ఉండకూడదా? నా ప్రపంచం నేను ఉండకూడదా? నేను నాలా బ్రతకకూడదా? అనే ఎన్నో క్వెషన్స్ నా మీద నాకే వస్తున్నాయన్నమాట. మీరలా మాట్లాడడం వల్ల, మీరు చూడకపోయినా పర్వాలేదు, చూసామా అనకపోతే ఇంకా హ్యాపీ. చూసేము అని అన్నాక ఎందుకు లైక్ కానీ, ఇది కానీ చేయలేదు అంటే నా మీద ఉండే ఇంట్రెస్ట్ ఎంత ఇదో నాకు అర్థమైపోయింది. 3600 మంది, 3700 మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళే చూస్తారు పోనీ. వాళ్ళని చూడనివ్వండి. వాళ్ళకి నచ్చినట్టుగా నేను ట్రై చేస్తాను. నాకు వీడియోలు పెట్టడం అంటే ఇష్టము, చెయ్యడము ఇష్టమే. వీలైనంత మట్టుకు నాకు నచ్చినవి, మంచివి, అందరికీ ఉపయోగపడేవి పెట్టాలని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇలాంటి డిస్కరేజ్ చేసినప్పుడు ఉన్న మైండ్ కూడా పోతూ ఉంటుందనమాట. యాక్చువల్‌గా చెయ్యాలనే వాళ్ళకి కూడా ఉత్సాహం తగ్గిపోతుంది. మీరు లైక్ చెప్పైనా పర్వాలేదండి. కానీ ఫోన్ చేసినప్పుడు నేను చూసానని మాత్రం చెప్పకండి. మీరు చూడలేదంటే హ్యాపీ. చూసాను అంటే మీ కామెంట్ అక్కడ రాలేదు కాబట్టి మీరకి నేనంటే ఇష్టం లేదు అని అర్థమైపోయింది.
సరే చాలా సంతోషమండి. మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. అయితే ఉన్న మిగతా 3600 మందికి రెగ్యులర్‌గా చెప్తున్నాను. మీరవడం వల్ల లైకులు తగ్గాయి. అది నాకు తెలుసు. రెగ్యులర్‌గా నేను మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయలేకపోయాను. ఏదో ఒక టాపిక్‌లోని నేను అన్ని టాపిక్స్ కలిపాను. అది కూడా తప్పే. నేనిక నుంచి న నేను మీకు కావాల్సిన టాపిక్సే చెయ్యాలనుకుంటున్నాను. నా పూజలు ఎలాగా కంపల్సరీ. నేను పూజలు, మొక్కలు ఈ 2 నాకు కంపల్సరీ కదా! నేనెప్పుడు ఇవి 2 చేస్తాను. కానీ దయచేసి అందరూ లైక్ చేయండి. నా నేను, నా బంధువులు, నా ఆత్మ బంధువులు అనే వాళ్ళందరూ చేసి అర్థం చేసుకోండి నా పరిస్థితి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మంచి వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను. రెగ్యులర్‌గా పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఒక టైం మెయింటైన్ చేస్తాను. దయచేసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నాకు అంత బాగా చెప్పడం రాకపోయినా మీరందరూ మన్నించాలి.